హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన్ సాయి. కొత్తగా ఇన్వర్టర్ తీసుకోవాలనుకుంటున్నారా? సో మీరు వీటి గురించి అయితే ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇన్వర్టర్ తీసుకునే ముందు మనం వీటి గురించి అయితే తెలుసుకోవాల్సిందే. సో అవేంటి అనేది ఈ వీడియోని మొత్తం పూర్తిగా అయితే చూడండి. ప్రతి ఒక్క వాటి గురించి నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇన్వర్టర్ తీసుకునే ముందు ఏం చేయాలంటే, ఇన్వర్టర్ ఏ కంపెనీ అనేది ఫస్ట్ చూసుకోవాలి. అదొకటి మెయిన్. అండ్ మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది ఎంత కావాలనేది తెలుసుకోవాలి. సో ఇప్పుడు మన సపోజ్ 1 అవర్ కావాలో 2 అవర్ కావాలంటే దానికి సంబంధించిన బ్యాటరీ బ్యాకప్స్ అనేవి ఉంటాయి. సో అది 120Ah బ్యాటరీ, 160Ah బ్యాటరీ, 100Ah బ్యాటరీస్ అనేవి ఉంటాయి. సో ఇలా బ్యాటరీ బ్యాకప్ అనేది ఉంటుంది. దీనికంటే ముందు మనం ఏం తెలుసుకోవాలంటే, మన ఇంట్లో ఎన్నిటికి లోడ్ కావాలి. అంటే మనకి ఫ్యాన్ కావాలా, లైట్స్ కావాలా, లేదా ఛార్జింగ్ కావాలా. ఇంకోటి ఏసీకి, గీజర్లకి వీటికైతే ఇన్వర్టర్ అనేది పనిచేయదు. ఎందుకంటే లోడ్ అనేవి ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి. సో ఈ ఇన్వర్టర్ అనేది దానికి పనిచేయదు. మనం లైటింగ్ లోడ్కి యూజ్ చేసుకోవచ్చు. లైటింగ్ లోడ్ అంటే ఫ్యాన్, లైట్స్ అండ్ ఈ నార్మల్ ఛార్జింగ్ సాకెట్స్ అండ్ టీవీస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వైఫై రూటర్ వాటికైతే యూజ్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి ఇప్పుడు మీది ఇల్లు 2BHK అయితే 2BHK, 1BHK అయితే 1BHK, ఎన్ని రూమ్లకు కావాలి, దేనికి కావాలనేది దాన్ని బట్టి మనం ఒకసారి ఎక్కడైతే ఇన్వర్టర్ తీసుకోవాలనుకుంటామో వాళ్ళకి, మాది ఇప్పుడు సపోజ్ 2BHK ఉంది, నాకు ఇంత లోడ్ ఉంది అంటే ఇన్ని ఫ్యాన్లు తిరగాలి, ఇన్ని లైట్లు తిరగాలని వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత దాన్ని బట్టి మీరు ఎంత కేవీ అనే ఇన్వర్టర్ అయితే తీసుకోవాలో వాళ్ళు అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది ఇక్కడ వరకు ఒకటి అవుతుంది. అండ్ మనం బ్యాటరీ బ్యాకప్ అనేది చెప్పింది. మనం ఇన్వర్టర్ తీసుకున్న తర్వాత బ్యాటరీ బ్యాకప్ అనేది ఎంత, ఈ లోడ్ని బట్టి బ్యాటరీ బ్యాకప్ అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు నా 1 అవర్ అయినా 2 అవర్ అయినా, ఇందాకైతే చెప్పినట్టు 1 అవర్ బ్యాకప్ అయినా, 2 అవర్స్ అయినా, 3-4 అవర్స్ అయినా, డిపెండింగ్ అపాన్ మనకి ఎంత కావాలంటే దాన్ని బట్టి అయితే బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. అండ్ మనకి ఇన్వర్టర్ మీద ఫస్ట్ మెయిన్ ఇన్వర్టర్ వైరింగ్ ఇంట్లో ఉందో లేదో కూడా తెలుసుకోవాలి. సో దీనికి ఫస్ట్ మనం వైరింగ్ చేయించినప్పుడు ఇన్వర్టర్ వైరింగ్ అనేది అయితే చేయించినట్టయితే, సో ఒక ఎలక్ట్రీషియన్ అయితే పిలిపించి మనకి ఇంట్లో ఇన్వర్టర్ వైరింగ్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేయించాలి. చెక్ చేయించిన తర్వాత అంతా ఓకే ఉందనుకుంటే అప్పుడు మనం ఇన్వర్టర్కి అయితే ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇలాంటివి అయితే మనం ఫస్ట్ ఇన్వర్టర్ తీసుకోగానే పక్కా ఇలాంటివి అయితే అన్నీ చూసుకోవాలి. లేకపోతే ఏంటంటే నార్మల్గా మనం ఇన్వర్టర్ తెచ్చి పెట్టుకున్నా కానీ వైరింగ్ లేకున్నా కానీ అటు ఇటు ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళు ఇన్స్టాల్ చేయడానికి వచ్చినప్పుడు వైరింగ్ ఉండాలి, ప్లస్ దానికి సంబంధించిన ఒక బోర్డు అనేది ఉంటుంది. నా ఈ ఛానల్లో ఇన్వర్టర్ సంబంధించిన వీడియో కూడా ఉంటుంది, దాన్ని ఒకసారి చూసుకోండి. నార్మల్ దాన్ని బట్టి అయితే మీరు ఇన్వర్టర్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.